ఈ లోకంలో మా ప్రభా మా కొరకు ఎవరు చేయలేదు నాయన. మా ప్రభువా మీ పరిశుద్ధ రక్తంలో తండ్రి మా ప్రతి విధమైన పాపాలు కడగండి నాయన. మేము పాపులం నాయన. మా ప్రభువా పాపులమైన మా కొరకు మీరు మా ప్రభా చిందించిన రక్తాన్ని బట్టి వందనాలు. మీ శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తంలో మా ప్రభా మా పరిశుద్ధ మా పాపాలు కడిగి మమ్మల్ని మా ప్రభా మీ కృపలో పరిశుద్ధులుగా తీర్చిదిద్దండి నాయన. మీలో పరిశుద్ధులుగా జీవింపజేయండి తండ్రి. మీరు పరిశుద్ధులు నాయన. ఈ లోకంలో మేము పరిశుద్ధులుగా జీవించటానికి సహాయం చేయండి తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అపారమైన కృప, ప్రేమ, కరుణ సంపన్నుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మా ప్రభువా ఈ లోకాన్ని మా ప్రభా విడిచిపెట్టినప్పుడు మా ప్రభువా తండ్రితో కూడా మేము మా ప్రభా ఉండాలని మా మా తండ్రి మా కొరకు సంధి చేసి మా పక్షంగా మా ప్రభా తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మా తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన కుమారత్వాన్ని బట్టి వందనాలు నాయన. మా తండ్రి మీ యొక్క ఆత్మ కలిగిన వారమై మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కుమారత్వాన్ని బట్టి వందనాలు నాయన. మీ కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవింపు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మా ప్రభువా మీ ప్రేమ కలిగిన వారమై మా ప్రభా ఈ లోకంలో జీవింపజేయండి తండ్రి. మీలో అంటుకట్టబడిన జీవితాలుగా మా ప్రభా మమ్మల్ని ఫలింపచేయండి నాయన. మా ప్రభా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభా మీ కృపలో ఆశీర్వాదాలతో నింపండి నాయన. దీవెనలతో నింపండి తండ్రి. ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. మా ప్రభా ప్రతి ఒక్కరిని మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. దీవెనలతో నింపండి నాయన. ఆయురారోగ్యంతో నింపి నడిపించండి నాయన. మా ప్రభువా మీ సమస్తమైనటువంటి పరలోక భాగ్యాన్ని మా ప్రభా మా కొరకు సిద్ధపరచడానికి మాకంటే ముందుగా వెళ్ళి మా ప్రభా నిత్యమైన నివాసాన్ని మా కొరకు సిద్ధపరచడానికి మీరు వెళ్ళి ఉన్నారు నాయన. అందరి బట్టి వందనాలు తండ్రి. మా పేర్లు మీ జీవ గ్రంథం మందు వ్రాయబడటానికి మా ప్రభా ఈ లోకంలో మమ్మల్ని మా ప్రభా మీ కృపలో మా ప్రభా నింపి చేయి పట్టి నడిపించండి తండ్రి. తోడుగా ఉండి నడిపించండి ఆయన. మా తండ్రి మా అందరిని మా ప్రభా తోడుగా ఉండి నడిపించండి ఆయన. మీ వాక్యం వినటానికి సిద్ధపడుతుండగా మా ప్రభా మీ కృపతో నింపండి. మీ ప్రేమతో బలపరచండి నాయన. మా తండ్రి ఇక్కడ చేరినటువంటి వారిలో ఎవరికైనా మా ప్రభా శారీరక బలహీనతలు ఉంటే ముట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి. మీ గాయపడిన హస్తాలతో ముట్టండి నాయన. స్వస్థపరచండి మా ప్రభా. మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. గాయాలు కట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి. ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనతలు మా ప్రభా మీ అందరి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ముట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మా ప్రభా ఇంకా ఈ సహవాసంలోనికి రావాలని ఎంతమంది అయితే ఉన్నారో మా ప్రభా వారిని సిద్ధపరిచి త్వరగా తీసుకొని రండి నాయన. మీ వాక్కులు వినాలని మా ప్రభా సిద్ధపరిచి తీసుకొని రండి నాయన. మా ప్రభా తోడుగా ఉండి నడిపించండి ఆయన. మీ కృపను తోడుగా ఉంచండి ఆయన. మీ ప్రేమను తోడుగా ఉంచి నడిపించండి ఆయన. మా ప్రభా ఇక్కడ చేరినట్టు ప్రతి ఒక్కరిని మా ప్రభా మీ పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించమని, మీ జీవము గల వాక్కులు మా ప్రభా మాకు వినిపించమని మా ప్రభువును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అయిపోయిందండి. జేపీ గారు ఓ పాట పాడండి. యోధా స్తుతిగోత్రపు సింహమా పాట పాడండి. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా.
నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. చక్కగా ఆరాధన చేసిన జేపీ గారికి వందనాలండి. వందనాలండి. చక్కటి ఆరాధన నడిపించారు. అలాగే వాక్య భాగం చదువుకుందాం. మన మధ్యన సరోజిని గారు 68వ కీర్తన 1 నుండి 5 వరకు చదువమ్మా. సరోజిని గారు కీర్తన భాగం చదువుకుందామండి. 68 నుంచి 5. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుదువు. అగ్నికి వైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుడి సన్నిధిని కరిగి నశిందురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లాసించుదురుగాక, వారు మహా ఆనందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి.
వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రశంసించుడి. తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. చదువు సరోజన గారికి వందనాలండి. వందనాలు. వందనాలమ్మా. వాక్య భాగంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న లావణ్య గారు ఈ రోజు వాక్యం వివరిస్తారు. లావణ్య గారు వందనాలు. సమయం తీసుకోండి. వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు మహాకృపను బట్టి ఆన్ చేసుకునే అవకాశం లేదా అమ్మగారు? వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 గుంటూరులో ఉన్న అందరికీ వందనాలండి. దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన సంజయమ్మ గారికి, విక్రబాబు గారికి కూడా వందనాలు. వందనాలు అమ్మగారు. మరి కొద్ది సమయము దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని వాక్యం మనం ధ్యానించుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నీకు వందనాలు. తండ్రి వాక్యమై ఉన్న దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి నాయన నీ ఆత్మ ద్వారానే మేము మాట్లాడగలం ప్రభువా. తండ్రి మీరు మాలో ఉన్నారు కనుక ప్రభువా, తండ్రి నాయన మేము మాట్లాడే శక్తిని బలమును మాకు దయచేయండి ప్రభువా. శక్తి అయా దయచేసిన కొలది తండ్రి నాయన నీ శిష్యులు ప్రభువా, తండ్రి ప్రభా మాట్లాడారు ప్రభా. మాట్లాడినప్పుడు అనేక అద్భుతములను జరిగించిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ రోజు ఈ దినము ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రభువా తగ్గించుకుని ప్రభువా తండ్రి నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువా తండ్రి నాయన అయా మేము వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ప్రభా మీరే మాట్లాడి నడిపించమని ప్రభువా తండ్రి ఫలించే ప్రభువా కొమ్మల వలె మేము ఉండడానికి సహాయం చేయమని, కృప చూపించమని, ఆత్మదేవుడా మీరే అధ్యక్షత వహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక తెరదండి, 2వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున 17-18 వచనాలు చదువుదాం. 17 కావున ప్రజల పాపములకు పరిహారము కలగచేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. 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 దేవుడు చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారండి, యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. మన సహోదరునిగా ఆయన ఈ లోకానికి వచ్చారండి. చూడండి, మనం సహానుభవం కలిగి ఉంటాం. మన కుటుంబంలో మనకి అనేక రిలేషన్స్ ఉంటాయి. అన్నయ్య, చెల్లి, అక్క, తమ్ముడు, లేకపోతే తల్లిదండ్రులు, భార్య, భర్తలు అందరూ ఉంటారు. కుటుంబం కూడా ఒక పరలోక వ్యవస్థ అయినప్పటికీ మనకి సహవాసం ఉంది. సహానుభవం అంటే ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని గురించి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం వారితో సహానుభవం కలిగి ఉంటాం. అంటే ఆ వ్యక్తి ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి సంతోషం కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాడంటే సహానుభవం. అంటే చూడండి, మనం సహవాసం చేసినప్పుడే సహానుభవం కలిగి ఉంటాం. అలాగే సహవాసం చేయడానికి దేవాతి దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనకి సహోదరులు వంటి వాడుగా జీవించాడండి. ఆయన సహోదరుడు వంటి వాడిగా అయ్యి ఆయన మనల్ని దాస్యత్వం అనే కాడి నుంచి ఆయన విడుదల చేశారు. కనుక మనం తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక,
చూడండి, సహానుభవం. అనుభవించిన వారికే కష్టం విలువ. సంపాదించి అంటే కష్టపడి సంపాదించిన వారికే ఆ యొక్క కష్టం విలువ తెలుస్తది అని మనం నానుడిలో చెప్తా ఉంటాం మాటలు. అయితే యేసుప్రభు వారు కూడా మనకంటే ఎక్కువగా శ్రమ పొందారు. రక్త మాంసముల్లో పాలినవాడయ్యారు. అంటే ఆయన దేవాతి దేవుడయ్యుండి ఆయన తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి రావడం జరిగింది. అప్పుడు మనం ఆయన ప్రతి పరిస్థితి మనం వెళ్తున్న ఈ లోకంలో మనం శ్రమల గుండా వెళ్ళినా, లేకపోతే దుఃఖము గుండా వెళ్ళినా, లేకపోతే కుటుంబంలో అశాంతి ఏది ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ మనకి మన పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన. మన పరిస్థితిని ఆయన మార్చగలిగిన దేవుడు. మనం చూసాం పోయిన వారం 41వ అధ్యాయం 10వ వచనంలో చూసాం కదా! ఆ దేవుడి యొక్క వాగ్దానం చూసాము. వాగ్దానం ధ్యానించాము. భయపడకము, నీవు నా దాసుడివై నిన్ను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. విడిచిపెట్టలేదండి దేవుడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకొనును అని చెప్తున్నాడు దేవుడు. అలాగే యేసుప్రభు వారు చూడండి, ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన్ని మన కోసం అంత మహిమ విడిచిపెట్టి రక్షణకర్త అయ్యాడండి యేసుప్రభు వారు. మనం అదే అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే 10వ వచనం చదువుదామండి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుట ఆయనకు తగును. ఆయన చూడండి ఇక్కడ ఎవని నిమిత్తము సమస్తము ఉన్నాయో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. రక్షణకర్త అయిన దేవుడు యేసుప్రభు వారు మన కోసం రక్షణకర్తగా వచ్చాడు. ఎందుకంటే ఎవరి నిమిత్తం? మనం అందరం కూడా ఆయన నిమిత్తం ఉన్నాం. మన నిమిత్తం ఈరోజు మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. మన నిమిత్తము మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని నిమిత్తమై బ్రతకట్లేదండి చాలా మంది బ్రతకట్లేదు కనుకనే మనం ఇలాగ ఉండిపోతున్నామేమో అని నాకు అనిపిస్తా ఉంటది. ఎందుకంటే దేవుని నిమిత్తం ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, దేవుని కోసం దేవుని కోసం బిడ్డలు కలుగుచున్నారు, దేవుని కోసం కుటుంబం జీవిస్తుంది, దేవుని కోసం మనం పని చేయాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం శ్వాసించాలి, దేవుని కోసం జీవించాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం ఆయన యొక్క రక్షణకర్త. ఎందుకంటే యేసుప్రభు వారు మనకి ఊరికనే ఏదో ఉచితంగా ఇచ్చారండి రక్షణ. ఆయన శ్రమలుంది. ఇక్కడ శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు, అంటే మన యొక్క శ్రమ అంతా కూడా ఆయన అనుభవించకనే, సహానుభవం కలిగి ఉన్న తర్వాతనే, శోధింపబడిన తర్వాతనే, శ్రమ పొందిన తర్వాతనే సహాయం చేశారండి యేసుప్రభు వారు. మనకి సహాయకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనకందరికీ తెలుసు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కోసం, అంటే అజ్ఞానంతో చేసే ప్రతి పని, హస్తకృతముల కోసం, శరీరంతో చేసిన సమస్త పాపాల కోసం ఆయన వెళ్ళేవాడు. అయితే అందులో ఇంకొక విషయం కూడా ఉంది. ఆయన యొక్క సొంత పాపాల కోసం కూడా ఆయన వెళ్ళేవాడండి. అయితే యేసు ప్రభు వారు అలా కాదండి, మనకి ప్రధాన యాజకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి బలహీనతలో మనతో సహానుభవం, శోధింపబడ్డాడు. ఆయన అరణ్యంలో శోధింపబడి జయించాడు శోధనను. మన యొక్క శోధనలన్నిటికీ కూడా సహానుభవం ఆయనకు ఉంది. అంటే మన యొక్క అర్థం చేసుకునే మనసు, మనల్ని అర్థం చేసుకునే మనసు, దేవుడు అర్థం చేసుకున్నట్టుగా, యేసుప్రభు వారు అర్థం చేసుకున్నట్టుగా ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరండి. ఎందుకంటే ఆయన మనకంటే ఎక్కువగా శోధనలో సహానుభవం కలిగిన వాడు, బలహీనతలో సహానుభవం కలిగిన వాడు. ఆయన మనుష్య రీతిగా కాదు, నిజమైన గుడారమునకు పరిచారకుడు అంటండి ఆయన. మన యొక్క నిజమైన గుడారం,
ఈ ఛాయారూపంగా ఉన్న ఈ గుడారానికి పరిచారకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరిచర్య చేసేవారు చూడండి, మనం ఆలోచించినట్లయితే పరిచర్య చేయడం అంటే మన యొక్క శరీరంకి, ఇప్పుడు చూడండి మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక రోగి దగ్గర ఒక సిస్టర్ ఎలాగైతే పరిచర్య చేస్తది అంటే తన యొక్క ఆ బలహీనతలంతా కూడా గ్రహించదు. అతని శరీరంలో ఆ రోగి ఏదైతే బలహీనతకి వెళ్తున్నాడో అదంతా కూడా చూస్తది. దానికి ఏ మందు ఎయ్యాలనేది వైద్యుడు చెప్తాడు కానీ, ఆ మందు ఏ సమయానికెయ్యాలి, అతను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడో అతని యొక్క అబ్జర్వేషన్ అంతా కూడా ఈ సిస్టర్ చూస్తా ఉంటదన్నమాట. అంటే పరిచర్య చేస్తా ఉంటది. అతనికి గాయం కడుగుతది. అతని యొక్క బలహీనత అంతట్లోనూ కూడా అర్థం చేసుకొని అతనికి పరిచర్య చేస్తది. అయితే ఈ సహోదరి చేసినట్టు కంటే కూడా దేవుడు మనకి ఎక్కువగానే పరిచర్య చేశాడండి. ఎందుకంటే రక్షణకర్త అయ్యుండి మనమందరం ఆయన నిమిత్తం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయనే మనకి రక్షణకర్తగా వచ్చి శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకి తండ్రి అయిన దేవుడు ఆయన్ని పంపడానికి ఆయనకి తగిందంటండి. అంత ఎక్కువగా మనల్ని దేవుడు ప్రేమించారండి. ప్రేమించారు కనుకనే శోధింపబడి శ్రమ పొందాను ఆయన ఈ లోకానికి వచ్చి. దేవాతి దేవుడు అయ్యుండి కూడా ఆయన రక్తమాంసం కలిగిన వాడిగా వచ్చి మరణం యొక్క బలమును ఆయన జయించడానికి చూడండి 14, 15 వచనాలు అదే అధ్యాయంలో 14, 15 వచనాలు చదువుదామండి. ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయముల చేత శ్వాసమునకు లోబడి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చాలు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారయ్యుందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. చూడండి, దేవుడు అనాది ప్రణాళికలోనే ఆదాము గారిని అవ్వగారిని సృష్టించినప్పుడే దేవుడు ఆ యొక్క బలమును మరణమును జయించగలిగిన శక్తిని మనకి ఇచ్చారు. అయితే అది ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన స్థితిని దేవాతి దేవుడు అయ్యుండి యేసుప్రభు వారు మన కోసం వచ్చి నశింప చేయుటకు ఎంత మాత్రము ఇష్టపడక మరణం ద్వారా గుండా వెళ్ళినా కూడా మరణాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, శోధనని జయించడానికి, ఈ లోకంలో ఉన్న శ్రమలను జయించడానికి ఆయన మనతో రక్తమాంసములు గలవాడిగా మన శరీరం ఎలాగైతే మాంసాన్ని ధరించుకుని ఉందో ఆయన కూడా ఈ లోకానికి వచ్చి మాంసాన్ని ధరించుకుని మరణాన్ని జయించి, పాపాన్ని జయించి జయవీరుడిగా మనకి ముందుగా ఆయన సమస్తాన్ని సిద్ధపరచడానికి తండ్రి యొద్ద ఆయన ఉన్నాడు. కనుక మనం ఆయన మరణాన్ని జయించిన రీతిని ధ్యానించినట్లయితే, ఆయన యొక్క శోధన జయించిన రీతిని ధ్యానించినట్లయితే, వాక్యాన్ని మనం ఆలోచించాలి, అనువదించుకోవాలి. మన జీవితానికి అనువదించుకున్నప్పుడు దాన్ని వాక్యాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో అరణ్యంలో శోధింపబడినప్పుడు వాక్యం ద్వారానే ఆయన అపవాదిని జయించారండి. ఈ వాక్యం ద్వారానే పరిసయ్యులకి, వాక్యం ద్వారానే వెటకారించిన వారికి, వాక్యం ద్వారానే తనని దూషించిన వారికి, వాక్యం ద్వారానే ఆయన్ని శోధించాలని, ఆయన ఏది చెప్తారని, ఆయన క్రిటిసైజ్ చేయాలని అనుకున్న వారు ప్రతి ఒక్కరికి వాక్యం ద్వారానే ఆయన సమాధానం చెప్పడం జరిగిందండి. అయితే మనల్ని అర్థం చేసుకోవడానికి చూడండి, నన్ను నువ్వు అర్థం చేసుకున్నావా లేదా అని మనం ఒక్కొక్కసారి ఎదుటి వారిని ప్రశ్నిస్తాం. అర్థం చేసుకున్నట్లయితే కనుక ఇటు రీతిగా చేయవేమో అని అంటా ఉంటాం. కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకున్నాడండి. మనం ఎలాంటి శోధన గుండా వెళ్తున్నామో ఆయనకు ముందుగానే తెలుసు. కనుకనే అలాంటి శోధనని ఆయన జయించి చూపించారు. ఈ రోజు మనం శోధన జయించలేకపోతున్నామా? లేకపోతే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నిరాశ చెందిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఆయన యొక్క సహాయం మనం ఆశ్రయించినట్లయితే మనం ఎన్నటికీ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక, ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు కనుక మనల్ని లేవనెత్తుతాడండి. లేవనెత్తి ఆయన
మనల్ని దాస్యత్వం అనే కాడి కింద చిక్కుపోనివ్వకుండా, నశించిపోనివ్వకుండా, మరణ ద్వారంలోని మనం భయపడకుండా ఆయన బలపరిచే దేవుడు కనుక జీవితకాలం అంతా కూడా మనం మరణ భయం చేత మనం జీవించకుండానట్లు మనకి అసలు యాక్చువల్‌గా చూసినట్లయితే మనకి మరణ భయం లేకుండా చేసింది యేసుప్రభు వారేనండి. క్రైస్తవులందరికీ కలిగి ఉన్న నిరీక్షణ ఆయన మనకందరికి మరణం అంటే భయం లేదండి. చాలా మంది మరణం అంటే భయపడతా ఉంటారు. మరణం అంటే ఎక్కడికెళ్తామో తెలీదు. ఏమైపోతామో తెలీదు. వాళ్ళకి ఒక నిరీక్షణ లేనటువంటి స్థితిలో అనేక మంది ఉంటా ఉన్నారు. అయితే మనకొక నిరీక్షణ ఉంది. దేవుడు మనకి కలగచేసిన గొప్ప వాగ్దానం. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి రక్షణకర్తగా మనల్ని మన ఆత్మ నశింప చేయకుండా ఆయన బలం కలగచేసి అపవాదిని జయించడానికి మరణ ద్వారం గుండా ఆయనే వెళ్ళాడండి. కనుక ఇంత గొప్ప దేవుడు మనకి ఉండగా మనం భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన మనకి దాసుడుగా ఈ లోకానికి వచ్చి మనకి పరిచర్య చేశాడండి. పరిచర్య చేసి ఆయన మనల్ని భయపడిపోకుండా భయమనే కాడి కింద చిక్కుకోకుండా దిగులు పడకుండా బలపరిచే నిమిత్తము సహాయం చేసేవాడుగా ఆయన నీతి వెల్లడిపరచు నిమిత్తము ఆయన ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. అయితే చూడండి మనం అదే అధ్యాయంలో చూసినట్లయితే 7, 8 వచనాలు చదువుదామండి. నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపర్చినప్పుడు వానికి లోపర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. సమస్తమును వానికి లోపర్చబడుట ఇంకను చూడలేదు గాని. చాలు. దేవుని కృప ఆయన మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మనం ఇక్కడ 6-9 వచనాలు చూసినట్లయితే ఇది కీర్తనల్లో ఉంటదండి. 8వ అధ్యాయంలో ఉంటది. మనుషులందరినీ కూడా దేవుని కంటే కొంచెం తక్కువగానే దేవుడు మనల్ని చేశాడటండి. ఆయనకి కలిగి ఉన్న స్వభావం అంతా కూడా దేవాతి దేవుడికి కలిగి ఉన్న స్వభావం అంతా కూడా మనిషికి ఇచ్చాడండి దేవుడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా నరుణ్ణి చేశారు. అంటే చూడండి దేవుడు మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుప్రభు వారు నిర్మాతృడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడై ఉండి కూడా. అంటే మనిషిని ఎలా చేశాడండి? దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడండి. అంటే దేవదూతల కంటే కూడా ఆయన తగ్గించుకొని ఈ లోకానికి రావడం జరిగిందని మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవదూతలు కలిగి ఉన్నది ఏది కూడా సమస్తము ఆయన వల్లే కలిగినప్పటికీ కూడా ఆయనకి అధికారం ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని చూపించడానికి ఈ లోకానికి రాలేదండి. ఆయన యాక్చువల్‌గా మనం ఆలోచించినట్లయితే ఆయనకి అధికారం ఉంది మన మీద. మనకి ఇలా జరుగును గాక, ఇలా అవును గాక అని మాట మాత్రం సెలవిచ్చి, తలంపు మాత్రం తలంచితే కనుక మనం అటు రీతిగా మారిపోతాం. కానీ దేవుడు తన యొక్క ప్రేమను, తన యొక్క మన ఎడల ఉన్న తన ప్రేమను వెల్లడిపరచు నిమిత్తం ఈ లోకానికి రావడం జరిగింది. మనం శోధనలోని జయించడానికి మనం ఎట్టి శోధనల గుండా వెళ్ళినా ఎలాంటి సమస్త శోధనలకు ఒకటే బలిగా, సమస్త పాపాలకు ఒకటే బలిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. రక్తమాంసంలో పాలివాడై ఉండి ఆ శరీరాన్ని నలగొట్టి మనందరి కోసం ఆయన శ్రమలు పొంది ఈ గొప్ప రక్షణని మనకి ఇవ్వడం జరిగింది కనుక ఆయన యొక్క రక్షణను మనం ఉచితంగా పొందుకున్నాం. కానీ మన యొక్క జీవితం ఆయనకి సమర్పించినప్పుడే మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా సమస్తము కూడా ఆయనకి అప్పగించినప్పుడు మనల్ని శోధన నుంచి జయం పొందేవారుగా ఆయన చేయడానికి ఈ సమస్త కార్యాలను ఆయన గొప్ప రక్షణను మనకి ఇచ్చారు. అయితే ఎంత మాత్రము ఆయన
దేవదూతల స్వరూపం ధరించుకోలేదు. మనుష్య స్వరూపం, దాసుని స్వరూపం రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. తన శ్రమల పడి శోధింపబడి శ్రమలు పొంది ఆయన మనకి సహాయం చేయగలిగిన వాడుగా సహానుభవం సహానుభవం కలిగిన వాడు. మనం నిజంగా స్త్రీలుగా అనేక మంది ఉన్నారు. వారి పొందుతున్న శ్రమలన్నీ ఆయనకి అర్థమేనండి. ఎందుకంటే సహానుభవం ఆయనకి ఉంది. పురుషులుగా ఏదైతే కుటుంబాన్ని నడిపించడానికి శ్రమ పొంది కష్టించి చేస్తున్నారో ఆ శ్రమ అంతా కూడా ఆయనకి తెలుసండి. తెలుసు కనుకనే మనకి శోధన జయించడానికి ఆయన ఒక గొప్ప మార్గంగా మనం చేసుకున్నట్లయితే కనుక మనం జయించేవారుగా ఆయన మనల్ని చేస్తారండి. కనుక మనం జయించడానికి, శోధన జయించడానికి యేసుప్రభు వారు ఎట్టి రీతిగా అయితే వాక్యము ద్వారా జయించారో అలాగే మనం కూడా జయించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఎందుకంటే ఆయన బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. 8,000 పైగా ఉన్నాయంటండి వాగ్దానాలు. మన జీవితం అంతా సరిపోదు. నిజంగా ఆ వాగ్దానాలను బట్టి కనుక మనం శోధన జయించే వారంగా ఉంటే గనక ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి మన యొక్క ప్రతి పరిస్థితిలోనూ మనం నిజంగా ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా, ఎలాంటి కష్టం గుండా వెళ్ళినా, ఎలాంటి శోధన గుండా వెళ్ళినా దేవుడు అంట మనల్ని, ఎందుకంటే అంత మట్టుకే మనకి శోధన కలగచేస్తాడట. కనుక అపవాదికి అనుమతిస్తాడట దేవుడు. కనుక ఆ శోధన జయించేవారుగా నిజంగా మనం మరణం అనే ద్వారం, ఎందుకంటే మరణాన్ని జయించడానికి ఆయన మార్గం తెరిచి చూపించాడండి. అపవాదిని జయించాడు. అపవాదిని ఎట్టి రీతిగా జయించాలో మన ఆత్మ నశించిపోకుండా మన జీవిత కాలం అంతా కూడా మరణం అనే భయం లేకుండా దేవుడు మనకి ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించారు. కనుక మనం నిజంగా దేవుని యొక్క స్వరూపం నిజంగా ధరించుకున్నామా? ప్రతి పరిస్థితుల్లో ధరించుకుంటున్నామా? మనం నోటి మాటలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటున్నామా? ఆ నోటితోనే, లేకపోతే దూషణ మాట్లాడుతున్నామా? లేకపోతే ఆ నోటితోనే ఒక్కొక్కసారి నీరసించకపోయి, ఒక్కొక్కసారి శోధన జయించలేక మనం నిజంగా ఆ యొక్క అసహనమైన మాటలు మాట్లాడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందామండి దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఇంత గొప్ప వాగ్దానాలు, ఇంత గొప్ప రక్షణను మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి మనకి ఇంత గొప్ప రక్షణను కలగచేయడానికి రక్షణ కర్త అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం నిజంగా ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనం దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నామని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పరిస్థితిలోని ఆయన, ఎందుకంటే ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడండి. ఆయన దేవాతి దేవుడై ఉండి ఆయన దేవుని యొక్క స్వరూపము, దేవుడు యొక్క స్థితిగతులతో ఈ లోకానికి రాలేదు. అబ్రహాము స్వరూపమును, సంతాన స్వభావమును ధరించుకున్నానని 16వ వచనంలో ఉంది. మనం ఒకసారి ఆ వాక్యం చదివి ముగించుకుందామండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వరూపమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వరూపమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం అంటండి. ఎందుకంటే వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడినని ఉంది వాక్యంలో. ఎందుకంటే ప్రతి విశ్వాసం లేకపోవడమే అది ఒక పాపక్రియ అంటండి. విశ్వాసం, దేవుని సంపూర్ణంగా మనం ఎరగకపోవడం, దేవుని తెలుసుకోకపోవడం, అజ్ఞానం కలిగి ఉండడం కాకుండా దేవుణ్ణి ప్రతి విషయంలో విశ్వసించే వారంగా. ఎందుకంటే మనం ఏకైక వ్యక్తి, మనం సంపూర్ణంగా విశ్వసించగలిగిన ఏకైక వ్యక్తి దేవుడేనండి. దేవుడే. కనుక ఆయన్ని మనం విశ్వసించినట్లయితే కనుక అబ్రహాంకి దేవుడు ఎంత గొప్ప వాగ్దానం. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడై ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవాతి దేవుడై ఉండి అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. కనుక మనం నిజంగా మన యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం కలిగి వారంగా మనం ఉంటున్నాం. మన యొక్క స్వభావం అంటే మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపం ధరించుకున్న వారంగా, ఎందుకంటే దేవుని యొక్క స్వరూపం ధరించుకోవాలి.
ధరించుకున్నప్పుడే దేవుని యొక్క స్వభావం ధరించుకోవాలి. ధరించుకోకపోతే ఈ యొక్క రక్షణను మనం కొనసాగించలేము. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాలను మనం చూచేవారంగా ఉండలేం. ఎన్ని గొప్ప వాగ్దానాలున్నా స్వతంత్రించుకోలేకపోతాం. కనుక ఆ యొక్క కోల్పోయే స్థితిలో మనం ఉండకుండా మరణాన్ని జయించేవారుగా, శోధన జయించేవారుగా, దేవుని ఈ యొక్క గొప్ప వాగ్దానాలు స్వతంత్రించుకునేవారుగా ఉండాలని యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కనుక ఆ యొక్క గొప్ప స్వతంత్రతను మనం అనుభవించే వారంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క స్వభావంను మనం ధరించుకునే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దామండి. జీవం కలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ యొక్క స్వభావమును మేము ధరించుకునే వారంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. మీరు ఈ లోకానికి వచ్చి ప్రభువా దాసుని స్వభావము ధరించుకుని పరిచారకుడిగా, ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చి ప్రభువా తండ్రి నాయనా ప్రభా మా యొక్క శోధనంతా జయించి ప్రభువా తండ్రి చూపించారు. ప్రభువా తండ్రి మీ యొక్క వాక్యాన్ని చేపట్టుకునే వారంగా, మా జీవితాలు మీకు సమర్పించుకునే వారంగా ప్రభువా నీ రక్షణ భాగ్యాన్ని మేము కొనసాగించే వారంగా మేము ఉండడానికి సహాయం చేసి నడిపించమని ప్రభువా జయ జీవితం మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. చక్కటి వాక్యం చెప్పిన లావణ్య గారికి వందనాలండి. వందనాలమ్మా, చక్కగా వివరించారు. మరి ఆయన ఏ స్వరూపం ధరించుకొని ఎలా వచ్చారో మనం కూడా అలా ఉండాలని చక్కగా వివరించిన లావణ్య గారికి వందనాలండి. చక్కటి వాక్యం వివరించారమ్మా. అది ప్రార్థన చేసుకుంది మన మధ్యన నెట్రబాబు గారు. నెట్రబాబు గారు వందనాలు వందనాలు. ప్రార్థన చేయండి, ఆశీర్వాదం ఇచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం. అలాగే మరి చక్కగా చెప్పిన సిస్టర్ గారికి చాలా వందనాలండి. దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన ఆ స్వభావం గురించి, దేవుని యొక్క స్వభావం గురించి చెప్పారు. అలాగే ఆయన శరీరం ధరించుకుని ఎలాగ వచ్చాడు, ఆయన భూమి మీదకి అనేసి మనల్ని ప్రేమించే వారుగా ఎలా ఉన్నాడు అనేసి మంచి వర్తమానం అందించిన సిస్టర్ గారికి వందనాలు. అలాగే వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నరాజేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నరాజేసయ్య, ఉదయం నుంచి నాయన చక్కని నాయన మరి ప్రార్థనలో అనేకమైన అంశాలతో మేము ప్రార్థన చేస్తూ తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజా చక్కని పాటల్లో తోడుగా ఉన్నారు. అలాగే తండ్రి నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవ ఆరాధనలో తోడుగా ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చక్కని వర్తమానంలో నాయన తోడుగా ఉన్నారు తండ్రి. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, ఇంకో తండ్రి నా రాజేసయ్య వాక్యము తండ్రి నాయన ఇంకా అనేకమైన నాయన ప్రభువా మేము బలపరిచే విధాలుగా తండ్రి నాయన మరి చక్కని వాక్యాన్ని తండ్రి నాయన చెప్పి తండ్రి నాయన మరి మీరు ఎంతగానో ప్రేమించారో నాయన నరుని స్వభావంతో కలిగి మరి మీరు జీవించి తండ్రి నాయన మరి యొక్క తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నాయన మా కొరకు మరణం పెట్టి తండ్రి నాయన మరి నాయన మరణాన్ని జయించి తండ్రి తిరిగి లేచిన దేవుడు తండ్రి నాయన ఆయనట్టి రీతిగా తండ్రి ఆయన మమ్మల్ని తండ్రి ప్రేమించి కృప చూపించి నడిపించండి ప్రభువా. అనేక మంది తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న వారిని నాయన ముట్టిండి స్వస్థపరచండి. అరినెత్తి నుంచి సిరిపాదం దాకా తాకి నాయన మీ రక్తంతో ప్రోక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నా రాజేసి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి నా రాజ్య జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన నిండైన ఆశీర్వాదంతో తండ్రి నాయన కృప చూపించి నడిపించండి. ఈ రోజు చేస్తున్న ప్రయాణంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన ముందుండి కాపుదలు దయచేయమని, ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నరాజేసే పరిశుద్ధ ఆత్మదేవ వృద్ధుల కొరకు నాయన చిన్నపిల్లల కొరకు అనేక మంది తండ్రి నాయన ఇంకా ఆయన తండ్రి జాబులు చేస్తున్న వారి కొరకు, జాబులు లేని వారి కొరకు అలాగే తండ్రి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని ఇదిగో తండ్రి నరాజేసయ్య
నాయన మరి సిస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి నాయన సిస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. నాయన చేస్తున్న నాయన మరి కాకినాడ నుంచి రాజమండ్రి వరకు రోజు ట్రావెల్ చేస్తున్నారు తండ్రి. నాయన ప్రయాణాలు తోడుగుండా నడిపించండి ప్రభువా. మీకు వందనాలు, నిండైన ఆశీర్వాదం ఇవ్వండి ప్రభువా. ఆ బిడ్డకు తండ్రి నాయన మీరే కృప చూపించి నడిపించమని, ఆ కుటుంబాన్ని నిండైన ఆశీర్వాదంతో కుమ్మరించమని, అయా చేస్తున్న జాబులో తండ్రి తోడుగా ఉండమని నాయన ప్రభు మీరే కృప చూపించమని నాయన పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపాధి క్రియలకు అంతనాశనం కలుగునగా యేసు రక్తముకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వందనాలండి, అందరికీ వందనాలండి.